హలో ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్. హలో. ఓకే, ఏం చదువుతున్నారు? 10th నో, నాట్ లైక్ సైన్స్. సరే కాదు, ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు? 10th క్లాస్ ఉన్నాను కాబట్టి. అంతేనా? నీకు ఎందుకు చదువుతున్నావు తెలుసా? నీకోసం. Because of this guy. దానికోసం చదువుతున్నారా? సో Damage. ఏం చదువుతున్నామో ఎందుకు చదువుతున్నామో తెలియకుండానే చదువుతున్నారు కదా. బుక్లు ఉన్నాయి కాబట్టి. కానీ అల్టిమేట్ పర్పస్ మోటివ్ ఏందనేది తెలియదు. నో థ్యాంక్స్. అంటే మీకు పేరెంట్స్ చెప్పలేదా, టీచర్స్ చెప్పలేదా, అసలు మీకు తెలియదా, ఎవరు చెప్పలేదా, మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు లేకుండిందా? తెలియదు ఎందుకు. ఎప్పుడు మేము చెప్పలేదా మీకు? తెలియదు. చదివితే ఏమవుద్ది, ఏమొస్తుంది ఏం తెలీదా? తెలియదు. సరే, మీకు మీరు ఎప్పుడైనా కంపేర్ చేసుకున్నారా? తెలియదు. మీ ఫ్రెండ్స్లో కొంతమంది చదువు లేని వాళ్ళు, లేకపోతే మీ తెలిసిన వాళ్ళల్లో చదువు లేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ Don't know. తెలీదా? Don't know. ఎలా ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు బాగాలేదు? మేము బాగున్నాం. నేను బాగున్నా, ఈమె బాగాలేదు. అంటే ఆమె చదువుతుంది, నువ్వు చదవట్లేదు కాబట్టి. నేను బాగున్నా, చదువుతున్నా కాబట్టి ఆమె బాగా చదవట్లేదు కాబట్టి. ఆమె కూడా చదువుతుంది కదా. చదవట్లేక డ్రాయింగ్స్ చేస్తుంది. రైటింగ్ డ్రాయింగ్స్. ఓకే, వాట్ ఎవర్, ఓకే, బీ సీరియస్. సరే, చదువు ఇంపార్టెన్స్ ఏందనేది మీకు తెలిసి చదువుతున్నారా, తెలియకుండా చదువుతున్నారా? చదువుతున్నాం. ఏం చదువుతున్నారు? చదివి ఏం చదివి? బుక్కులు. చదివితే ఏమొస్తుంది, చదవకపోతే ఏమొస్తుంది? చదివితే చదువు వస్తే, చదవకపోతే చదువు రాదు. ఓకే, జాబ్ కంపల్సరీ అవసరమా, లేకపోతే వేరే ఇంకేమైనా? అంటే పైసా, మనీ. ఓకే, డబ్బు సంపాదించడానికి కేవలం చదివే కావాలా, ఇంకేమన్నా కావాలా? మనీ కావాలి, మనీ. సో దానికోసం చదువుతున్నారు. Yes. అవన్నీ ఉంటే యూ కెన్ మేక్ మనీ ఈజీలీ కదా. ఇవి లేని వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తారు, బట్ పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఆ స్టేచర్ని. Yes. మీకు మంచి చదువు, మంచి నాలెడ్జ్, మంచి విజ్డమ్ ఉంటే మీ నాలెడ్జ్ తోటి మీరు చదువుకున్న చదువు ఉపయోగించి మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో త్రో జాబ్ ఆర్ త్రో బై బిజినెస్ ఆర్ ఏ ద్వారానైనా కూడా దాన్ని మీరు ఇంకా చాలా కాలం వరకు దాన్ని నిలబెట్టుకోగలరు. Yes. ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇంకో విషయము, చాలామంది ఇప్పుడు న్యూ ఇన్వెన్షన్స్ చేశారు కదా. Yes. చాలామంది ఇప్పుడు మనం ఎన్నో గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, లైక్ టీవీ, ట్రెడ్మిల్, మొబైల్స్, ఇంకా కంప్యూటర్స్, స్కూటర్స్, కార్స్ అన్నీ కూడా. ఇవన్నీ ఎవరు ఎందుకు తయారు చేస్తారు? People. మరి వాళ్ళ కోసమే చేసుకున్నారా, అందరికి ఎందుకు ఇచ్చారు కదా? Yes. అంటే ఎవరైతే చదువు ద్వారా నాలెడ్జ్, అంటే మీన్ నాలెడ్జ్ అనేది ఓన్లీ చదువు ద్వారానే కాదు, ఇలానే రావచ్చు. తెలుసుకోవాలనే ముందు ఆ జిజ్ఞాస, క్యూరియాసిటీ మనలో ఉంటే, What is జిజ్ఞాస? జీల్, క్యూరియాసిటీ, ఎంతూజియాజం, ఏదైనా తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండాలి. అది బుక్స్ ద్వారా రావచ్చు, ప్రాక్టికల్గా మన లైఫ్ స్టైల్లో మనం చేసే పనుల ద్వారా రావచ్చు, మోటార్ స్కిల్స్ ద్వారా రావచ్చు, ఇంకేదైనా వేరే ఎవరైనా టీచర్ చెప్పితే కూడా ఓరల్గా కూడా రావచ్చు. Yes. బట్ అది మీ ఇంటలెక్చువల్ లెవెల్ని బట్టి మనం త్రో బుక్స్ అయినా నేర్చుకోవచ్చు, ఆర్ బై ఎక్స్పీరియన్స్, ఆర్ బై డూయింగ్, ఆర్ బై లిజనింగ్, ఆర్ బై మన థింకింగ్, అవర్ ఓన్ థింకింగ్ ద్వారా మనం కొత్తగా ఏదైనా ఇన్నోవేషన్. మన సొంతంగా కూడా అప్పుడప్పుడు సడన్గా మన కొత్త కొత్త ఆలోచనలు స్ట్రైక్ అవుతాయి కదా.
వాటి ద్వారా మనం ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని చేస్తాం కదా. ప్రతిదీ మనకు బుక్స్లోనే రాకపోవచ్చు. బుక్స్ అనేది చదువు అనేది జస్ట్ ఒక పార్ట్ అంతే, అదే టోటల్ కాదు. జస్ట్ ఎగ్జామ్ పర్పస్లోనే చదవాలని కాదు. ఇది ద్వారా ఈ నాలెడ్జ్ ద్వారా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా ఇంకా బెటర్గా ఏం చేయగలం అనేది కొత్తగా ఆలోచించగలగాలి. మీకైతే ఉన్నట్టు చదివి ఎగ్జామ్లో రాయడానికే కష్టం అనిపిస్తుంది కదా, కానీ అది కాదు దాని మోటివ్. దీని ద్వారా ఇంకా కొత్తగా ఏం చేయాలి, ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోను. ఇవి ఎక్కుకుంటూ వెళ్తేనే మీకు కావాల్సిన ఇంకొక కొత్త పీక్ స్టేజ్కి వెళ్తారు మీరు ఎవరమైనా కూడా. ఇప్పుడు చూడు, ఐన్స్టీన్, న్యూటన్, ఇలా ఆర్కిమిడిస్, వీళ్ళందరూ ఎవరెవరో చాలా సైంటిస్టులు మనం హిస్టరీలో తెలుసుకున్నాం కదా. న్యూటన్ జస్ట్ ఊరే చెట్టు కింద కూర్చుంటే ఒక యాపిల్ పడ్డాడు అని చెప్పేసి ఆయన ఊరికే తినేస్తే సినిమా అక్కడికి అయిపోయేది. ఇప్పుడు మీకు ఈ చదివే న్యూటన్ లాస్ట్ చదివే పని తప్పేది కదా. కానీ ఓకే, కానీ మరి ఆయన అలా చేయకపోయి ఉంటే, ఆయన ఆలోచించకుండా, ఆయన జస్ట్ తినేయకుండా దాని గురించి ఆలోచించడం వల్లనే కదా న్యూటన్ లాస్ కనుక్కోవడం వల్ల ఆ లాస్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ లా, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్, వీటి వల్లనే కదా మనకి ఇవి ఏమంటుందని ఫోర్స్కి అగెనిస్ట్గా ఇంకొక ఫోర్స్ అని, యాక్షన్ రియాక్షన్ అని, ఇలాంటి వీటి వల్లనే కదా మనం ఈ కొత్త కొత్త వెహికల్స్ కానీ, ఇండస్ట్రీలో మనం వాడే మెషినరీ కానీ ప్రతిదీ ఈ లాస్ బేస్ చేసుకొనే వర్క్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చూడు మరి ఏరోప్లేన్స్, ఫ్లైట్స్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఈ లాస్ మీదనే కదా. ఒక యాక్షన్కి అగైనెస్ట్గా ఈక్వల్ ప్రపోర్షన్లో రియాక్షన్ ఉంటుందని ఒక ఉంది కదా న్యూటన్లా. ఇప్పుడు అంత ప్రెషర్ వాళ్ళు బిల్డప్ చేసి అంత ఫోర్స్కి అగైనెస్ట్గా ఏదైతే ఎనర్జీ ఇస్తుందో దాన్ని వాళ్ళు తయారు చేసి అక్కడ పెట్టడం వల్లనే కదా ఈ అంత ఫోర్స్కి అగైనెస్ట్గా ఫ్లైట్ అక్కడ ఎగరగలుగుతున్నది. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి అని జస్ట్ అట్లా సింపుల్గా వదిలేయడం వల్ల కాదు కదా కదా. అలానే ఇప్పుడు చూడు, ఆర్కిమిడీస్ కూడా ఆయన జస్ట్ ఏదో బాత్ టబ్లో స్నానం చేయడానికి వెళ్ళగానే నీళ్ళు ఎక్కువ దొరికిపోయాయి కదా. అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, అంటే మన వెయిట్కి ఈక్వల్గా ఉన్న వాటర్ బయటకు వచ్చాయి కాబట్టి ఏదైనా మెటీరియల్ యొక్క వెయిట్ అది ఏదైతే బయటికి పొంగిపోయిన వాటర్కి ఈక్వల్గా ఉందని ఆయన దాని గురించి ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేసి దాన్ని సింప్లిఫై చేసి కొన్ని ప్రిన్సిపల్స్ తయారు చేశాడు, కొన్ని లాస్ క్రియేట్ చేస్తారు. వాటి మీద డిపెండ్ అయ్యి మన ఒక ప్యూరిటీ ఆఫ్ వెయిట్, ఏదైనా ప్యూర్ గోల్డ్ని ఎలా వెయిట్ చేయాలి, ఏదైనా మెటల్ యొక్క ఏదైనా ఐటమ్ యొక్క వెయిట్ని ఎట్లా, రకరకాల ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్స్ అంటారు చూసావా, అవన్నీ ఇన్వెంట్ చేశాడు ఆయన. జస్ట్ ఒక డైలీ యాక్టివిటీని ఆయన ఏదో జస్ట్ పోన్ లెట్ గోని వదిలేయకుండా దాని గురించి సీరియస్గా వర్కౌట్ చేసి ఇంకా డీప్గా ఆలోచించి ఆయన మొత్తం టోటల్ విజ్డమ్ యూజ్ చేసి అక్కడ పెట్టి ఇలాంటి లాస్ క్రియేట్ చేయడం వల్లనే కదా అవి ఇప్పుడు మనం యూజ్ చేసుకొని ఇన్ని రకాల మన డైలీ లైఫ్లో చాలా వాటికి వాడుకుంటున్నాం, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ తయారు చేసి కదా. సేమ్ అలానే చాలామంది వాంటెడ్గా, అన్వాంటెడ్గా, స్పాంటేనియస్గా, యాక్సిడెంటల్గా, విత్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటైతే క్రియేట్ చేస్తున్నారు నాకెందుకు అని వదిలేయకుండా కదా. దానివల్ల అది వాళ్ళ ఒక్కరి పర్సనల్గా యూజ్ కాకుండా టోటల్ వరల్డ్కి మొత్తం అందరికీ యూజ్ అవుతుంది. ఎక్కడో దగ్గర మనం దాన్ని ఆ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా. మరి నాకెందుకని వాళ్ళు వదిలేసి ఊరుకుంటే ఇంత ప్రోగ్రెస్ ఉండేదా, ఇంత సివిలైజేషన్, ఇంత డెవలప్మెంట్ ఉండేదా కదా. సరే, మరి మీరు ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? మీరు కూడా ఎవరికైనా ఒకటి హోప్, ఎవరు ఎప్పుడు ఎలా అవుతారో తెలియదు. ప్రతి మనిషి లోపల ఒక సైంటిస్ట్ ఎట్లాగ ఉంటారు. జస్ట్ మనం రెడీగా ఉన్న గ్యాడ్జెట్ని వాడుకొని ఎంజాయ్ చేసి కూర్చుందాం ఎవరికి వాళ్ళం ఐడియల్గా అంటే వాళ్ళు మొత్తం ఎక్కడక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది, నో ప్రోగ్రెస్ కదా. మరి వాళ్ళు ఎందుకు అట్లా చేశారు? మనము వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని జస్ట్ యూస్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఐడియల్గా ఉందామంటే ఇంకంతే, అక్కడికే ఆగిపోతే ప్రపంచం. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి, సెల్ఫ్లెస్గా ఉండి ఇంకా నేను దీనికంటే బెటర్గా తయారు చేస్తాను అనే ఒక మంచి ఆలోచనలు ఉండాలి, ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండాలి. ఉన్నది తిని కూర్చుందాం, ఉన్నది టీవీ ఎంజాయ్ చేస్తూ కూర్చుందాం, ఫోన్ ఉంది వాడుకుందాం,
బస్ ఇంతే అంటే ఏముంది అక్కడ? ప్రొడక్టివిటీకి ఛాన్సే లేదు. జస్ట్ మనం ప్రోడక్ట్స్ యూస్ చేసుకుంటున్నాం, కానీ కావాల్సింది ఏంటి? ఆ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తూ న్యూ ప్రొడక్టివిటీని క్రియేట్ చేయాలి కదా. ఎస్. ఉన్నదాన్ని యాజ్ ఈజ్గా వాడి కూర్చోకుండా దాన్ని ఇంకా ఎట్లా బెటర్. ఇప్పుడు చూడు, ఒకప్పుడు డబ్బా టీవీలు, డబ్బా కంప్యూటర్లు ఉండేవి. ఉంది కదా, అబ్బో ఇదే గొప్ప అని ఎవరికి వాళ్ళు వాడుకొని కూర్చుంటే అయిపోయేదా? ఇప్పుడున్న ఈ స్లిమ్ టీవీలు, ప్లాస్మా టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు ఎక్కడి నుంచి వచ్చాయి? కంప్యూటర్స్ ఎంత ఎలా డెవలప్ అయ్యాయి, అడ్వాన్సెస్ ల్యాప్టాప్స్ వచ్చాయి. ప్రోగ్రెస్ అంతా ఎలా జరిగింది? ఉన్నట్టుగా వాడుకోకుండా వాటి ద్వారా ఇంకా బెటర్గా ఏం చేయగలుగుతామని ఆలోచన చేయడం వల్లనే కదా. ఎస్. కాబట్టి ఎప్పుడైనా కూడా ఉన్నట్టుగా చదివి రాయడమే పెద్ద కష్టం అనుకోకండి. దీని నుంచి ఇంకా బెటర్గా ఏం చేయగలం అనే ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తోటి చదవాలి. ఉన్నదాన్నే చదవడానికి కష్టపడొద్దు. ఓకే, సరే ఇంత జరిగింది కదా డెవలప్మెంట్, మరి మేమేం చేయగలము అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడే ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి. ప్రపంచం ఇంకా ముందుకెళ్తుంది, టెక్నాలజీ పరంగా కానీ ఇంకా అన్ని విధాలుగా కూడా. ఓకేనా? ప్రతి ఫీల్డ్లో కొత్త ఇన్వెన్షన్స్ వచ్చాయి కదా. ప్రతి ఫీల్డ్లో అగ్రికల్చర్, మెడిసిన్, ఈవెన్ కుక్కర్ వంటల్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లు అన్నిట్లలో కూడా కదా. ఎలా వస్తున్నాయి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని వాడుకొని ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ చేయడం వల్ల. కాబట్టి టెక్స్ట్ బుక్లు ఉన్నది చదవడము, రాయడం, ఎగ్జామ్ రాయడమే కష్టం అనే ఒక ఆలోచన పక్కన పెట్టేసి దీని ద్వారా ఇంకా ఏం బెటర్గా చేయొచ్చు, వాళ్ళకంటే మేము బెటర్గా చేయాలి, ఇంకా ఏదైనా చేయాలని ఒక అది ఉండాలి ఆలోచన. ఓకేనా? ఫ్యూచర్ విజన్ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ది ఫ్యూచర్ జనరేషన్, రైట్? ఎస్. ఓకేనా? ట్రై చేస్తారా? ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి, కొత్త ఇన్వెన్షన్స్ తయారు చేయడానికి మీరు కొత్తగా ఆలోచించండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కొత్తగా ఆలోచన చేయమని చెప్పండి. ఓకేనా? ఇక్కడే ఆగిపోవద్దు. ఎప్పుడు అనేది చేంజ్ అనేది ఎప్పటికి ఉంటేనే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. చేంజ్ లేకపోతే ఏమైతే, ఒకప్పుడు మనం ప్రిమిటివ్ హ్యూమన్స్ లాగా అడవుల్లో టార్జాన్స్ లాగా ఆకులలో రాళ్ళ రప్పలు తినుకుంటూ బతికే వాళ్ళం. ఇంత సఫిస్టికేటెడ్ లైఫ్ ఉండేదా? ఎవరో ఒకరు కొత్త ఆలోచన చేస్తూ న్యూ ఇన్వెన్షన్స్ చేస్తూ ఉండబట్టే కదా ఇలాంటి ఒక లైఫ్ సివిలైజేషన్ వచ్చింది మనకి. కాకపోతే ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్గా యూస్ చేసుకుంటేనే ప్రాపర్ ప్రోగ్రెస్ ఉంటుంది. చెడుగా వాడుకుంటే అప్పుడు కంప్లీట్గా మళ్ళీ నిజమైన ఆ ప్రిమిటివ్ వరల్డ్కి వెళ్ళిపోతాం. డిస్ట్రక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? ప్రోగ్రెస్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి, అది మ్యాండేటరీ. సరేనా? సో యాజ్ యూ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ పీపుల్, యూ నీడ్ టు లెర్న్ మోర్. కొత్త ఇన్నోవేషన్స్ కోసం నేర్చుకోండి. ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి, నోట్స్ ఫిల్ చేయాలి అనేది కాకుండా, టెంపరీగా పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి, టెంపరీగా టీచర్స్ని ఇంప్రెస్ చేయడానికి కాకుండా, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఒక స్ట్రాంగ్ నేషన్గా బిల్డ్ చేయడానికి, కొత్త ఇన్వెన్షన్స్ తోటి కొత్తగా ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు తోచినంతలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు ఎక్కడ కూడా. రైట్? విల్ యూ డూ దట్? Yes. Who are you? We are the future nation. Good. All Stay the tuned best. for more videos. Okay. Bye. Bye.